కల్పించాలి అసంఘటిత రంగ కార్మికులకు ఉద్యోగ భద్రతను, కల్పించాలి అసంఘటిత రంగ కార్మికులకు ఉద్యోగ భద్రతను. కూర్చోండి. కార్మికుల కడుపొడుతున్న నరేంద్ర మోడీ, కార్మికుల కడుపొడుతున్న లేబర్ కోట్లను వెంటనే, 4 లేబర్ కోట్లను వెంటనే, జీ రామ్జీ పథకాన్ని వెంటనే, జీ రామ్జీ పథకాన్ని వెంటనే. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైఖరి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైఖరి నశించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైఖరి. సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, విత్తన చట్టం స్కీమ్ వర్కర్లకు 26,000 రూపాయలు వేస్తనే, స్కీమ్ వర్కర్లకు 26,000 రూపాయల వేతనాన్ని వెంటనే, స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి వెంటనే, స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి వెంటనే. కేంద్ర రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ఈరోజు చాలా మంది దేశవ్యాప్తంగా కార్మికులు సొంత పని వదిలిపెట్టుకుని ఆదాయాన్ని కోల్పోయి ఈరోజు వచ్చే జీతాన్ని కూడా పక్కన పెట్టి ఈరోజు సమ్మెలో పాల్గొనడం అంటేనే ఈ సమ్మెక ప్రాధాన్యత మనమందరూ గ్రహించాలని కోరుతా ఉన్నాం. మనందరికీ కోరిక కాదు రోడ్డు మీద చిక్కుకోవడానికి. ఈరోజు మనం ప్రవేశిస్తున్న పనులు కూడా చేతి నుంచి లాక్కున్నటువంటి ప్రభుత్వం ఈరోజు పాలక వర్గాలు చేస్తున్నారు కాబట్టి సుప్రీంకోర్టు తీర్పును కూడా గతంలో నేను అధికారులు గుర్తించాలని కోరుతా ఉన్నా. సుప్రీంకోర్టు దేశంలో సమ్మె చేయొద్దని చెప్పింది. సమ్మె చేయొద్దని చెప్పిన సుప్రీంకోర్టుకే ఈ దేశంలో ఉన్న కార్మిక వర్గం ఇప్పటికీ 22 సార్లు జాతీయ సమ్మె చేసి మా హక్కు అని చెప్పి సార్గా ప్రకటిస్తున్న చరిత్ర ఈ దేశంలో 22 సార్లు అధికారులు గమనించాలని కోరుతా ఉన్నాయి. సమ్మె చేయడం అనేది జన్మత హక్కు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలా. ఎవరు రాసేయాల్సిన పని లేదు, ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఆకలి మంటలే చెప్తాయి, ఆకలి మంటలే సమ్మె చేయమని చెప్తాయి, నిర్బంధాలే సమ్మె చేయమని చెప్తాయి, దోపిడే సమ్మె చేయమని చెప్తాయి. ఇది అన్ని స్థాయిలో ఉంది. సమ్మె మనగదే కాదు, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా సమ్మె చేసిన చరిత్ర ఈ దేశంలో ఉంది. అందుకోసం ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కార్మిక వర్గంగా పాలకులు ఏ రకంగా మోసం చేస్తున్నారు, ఏ రకంగా దగా చేస్తున్నారు, కొంతమంది గుత్త పెట్టుబడిదారులకు ఏ రకంగా ఆస్తులు పెంచడం కోసం ప్రయత్నం చేస్తారో మనం గమనించకుండా గుడ్డుగా కేవలం వేతనాల కోసమే పోరాటం చేస్తే ఈ పోరాటం ఆగదు. దాని విషయం మన బాగా చెప్తారు. నరేంద్ర మోడీ డీసీ గారు మరి గంటకొక డ్రెస్ మారుతారు, గంటకొక డ్రెస్, ఒక డ్రెస్ వేసుకోవాలంటే ₹1,00,000 అన్నది. రోజుకి మీరు చూడండి, ఇక్కడ సోషల్ మీడియా వాడేవాళ్ళకి మేము యుద్ధం చేస్తామన్నా. నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగానే, నరేంద్ర మోడీ ఈ దేశంలో తిరిగే సందర్భంగానే ఉదయం నుంచి సాయంత్రం దాకా
ఎన్ని దేశాలు మారుస్తారో ఒక్కసారి మీరు ఫోటోలో గమనించాలని మీకు కోరుతా ఉన్నా. ఈ దేశంలో కార్మికులు ఏం లేకుంటున్నారు? అయ్యా తినడానికి కనీసం ఎప్పుడంటే చట్టం ఏం చేస్తుందంటే భార్య పిల్లలు ఇద్దరు అంటే కుటుంబంలో నలుగురు ఆధారపడి ఇద్దరు కలిసి కనీసం తినడానికి బతకడానికి అయ్యొచ్చి ఖర్చుని ఏం చెప్తున్నాం మనం? ఏంటి 40,000 గంట వేతనం వాళ్ళు అనిపిస్తున్నారు 11,000. ఈరోజు చంద్రబాబు నాయుడు టిఫిన్ ఎంత వేస్తున్నాడు? ఈరోజు చంద్రబాబు టిఫిన్ ఖరీదు లేదు మన జీతం. అది గమనించారు కదా. ఎందుకంటే మన రాజకీయాలను గెలిపించకుండా, ఎందుకంటే మనకు ఎంత ఆవేశం ఉంటుందో అంత నలుగుతనం కూడా ఉంటుంది. రేపు చంద్రబాబు నాయుడు వెంటనే ఒక 1000 రూపాయలు పెంచడానికి మనమే కలిసి చంద్రబాబు నాయుడికి పాలభిషేకం చేస్తాం. అది తప్పు అని చెప్తున్నా నేను. ఏదైనా సాధించుకుంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అది కార్మిక వర్గం యొక్క ఐక్యతతో పోరాటంతో సాధిస్తుందే తప్ప మన గుర్తుతో బాధ్యతలతో కారణం విషయాన్ని మన గుర్తులెక్కాలి. ఈరోజు 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, రామ్జీ పేరును రద్దు చేయాలని దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో భాగంగానే పట్టుకున్న పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున సమ్మె చేయడం జరిగింది. ఈ రోజు ఒకటే చెప్తున్నాం, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి నియంత్రిత పోకడను వెంటనే అరికట్టాల్సినటువంటి ఆవశ్యకత మనందరిపైన ఉంది అని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు అంగన్వాడీల గత ప్రభుత్వంలో కూడా 42 రోజులు మరి నిరాహార దీక్షలు చేస్తే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కనికరం కూడా రాలేదు. అప్పుడు కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వమే మరి అధికారంలో ఉంది. మరి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈ రోజు నరేంద్ర మోడీ వెంటంతులు పోకడని ఎండగట్టాల్సినటువంటి ఆవశ్యకత మరి వామపక్షాల ఆధ్వర్యంలో కార్మికుల పైన ఊడియం తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో అనేక ఉద్యమాలకు కార్మికులు కర్షకులు అత్యధికంగా స్థాయిలో ఎక్కడ పిలుపునిస్తే అక్కడ పాల్గొని ఆ ప్రభుత్వాన్ని గద్దెదించాలి, మన హక్కులను సాధించుకోవాలని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మహిళా కార్మికులు మరి ఉద్యోగ కార్మికులు మరి ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆటో కార్మికులు అత్యధిక సంఖ్యలో ఈ ఉద్యమంలో పాల్గొంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి మన హక్కులను సాధించుకున్నామని మరొక్కసారి తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ CITగా విప్లవాన్ని తెలియజేసుకుంటూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.